సర్వలోకాన్ని సృష్టించి ఆయన నరావతారిగా ఈ భూమి మీద జన్మిస్తే నక్కలకు బొరియలు ఉన్నాయంట, ఆకాశ పక్షులకి నివాస స్థలములు ఉన్నాయంట, కానీ ఆ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుగా ఆయన స్థలం లేదంట. మరి ఆయన ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు. మన దేహమే ఆయన ఆలయం. మరి ఈ దేహాన్ని పాడు ఎందుకు చేస్తున్నావు? నువ్వు బీడీలు తాగుతున్నావు, దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. సిగరెట్లు తాగుతున్నావు, దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. మందు తాగుతున్నావు, దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. అబద్ధాలు ఆడుతున్నావు, దేవుని చర్చిని పాడు చేస్తున్నావు. బూతులు మాట్లాడుతున్నావు, దేవుణ్ణి గాయపరుస్తున్నావు. అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచారం చేస్తున్నావు, దేవుణ్ణి దుఃఖ పెడుతున్నావు. ఇలా ఎన్ని రోజులు పెడతావు? ఏ రోజు చివరి రోజు తెలియదు. మనకి తెలిసిన వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. ఒకసారి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు చూడండి, వాళ్ళని కనీసం గుర్తు కూడా పెట్టుకోరు. మనం చనిపోయినా కూడా అంతే. మనల్ని ఎవడే పట్టించుకోకపోయినా ప్రభువే మనల్ని పట్టించుకొని మన కోసం ప్రాణమే పెట్టాడు. ఎందుకంటే ఆ నిత్య నరకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి తీసుకొని పోవడానికి. కాబట్టి మనమంతా సత్యాన్ని తెలుసుకున్నాం కనుక నిజాయితీగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, అనేక మందికి మాదిరిగా ఉండాలి, దేవునికి సాక్షిగా బ్రతకాలి. ఎంతో మందికి మంచి ఆరోగ్యం ఉంది, తినడానికి తిండి లేదు. ఎంతో మందికి ఎన్నో ఆస్తులు ఉన్నాయి, 3 పూట్ల తింటే షుగరు, బీపీ, వాళ్ళు తినలేరు, రోగం. దేవుడు నీకైతే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, మంచి చేతి పనిని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని కూడా ఇచ్చాడు. కనీసం 3 పూటల భోజనం చేస్తున్నాం. ఒక 3 సువార్తను ప్రకటించకపోతే దేవునికి మనం లెక్క చెప్పుకోవాలి. ఎన్ని రోజులు నామకార్థంగా బ్రతికిన ఉపయోగం ఏమీ లేదు అనే సత్యాన్ని స్వార్థికులు భారము కలిగి అక్కడక్కడ తిరుగుతూ ఈరోజు మన గ్రామానికి వచ్చి ఉన్నారు. నువ్వు ఈ లోకములో దేవుని తెలుసుకొని దేవుని అడుగుజాడల్లో నడిచినట్లయితే ఏదో ఒక రోజు చనిపోతాం కదా, చనిపోయిన తర్వాత అక్కడ ఖచ్చితంగా పరలోకం ఉంటుంది, మోక్షం ఉంటుంది. అందుకని మీరు ఈ సత్యాన్ని తెలుసుకోండి. యేసు ప్రభు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని యేసు ప్రభు చెప్పాడు. గనుక అదే ప్రకారముగా భారము కలిగి దేశమంతా తిరుగుతూ ఉన్న దైవజనులు ఈరోజు మా గ్రామానికి వచ్చి ఉన్నారు. మీరందరూ సిద్ధపడి వచ్చినట్లయితే దైవజనులు, స్వార్థికులు మీకు కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థలానికి వెళ్ళాలి అనే సత్యాన్ని మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని వెళ్ళాలి. మనం గ్యారంటీ లేని మనుషులు. ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంటుంది, కానీ మానవ జీవితానికి మాత్రం గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ లేని బ్రతుకులో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజే మన జీవితాన్ని చక్కదిద్దుకొని ప్రభువుకు సాక్షిగా బ్రతకాలి. ఎందుకంటే రేపు ఏం సంభవిస్తుందో రేపు అనేది మంది కాదు. కాబట్టి రేపు ఎలా ఉంటుందో పరిస్థితులు ఎవరికి తెలియదు. మనం రేపు ఉంటామో లేమో తెలియదు. పుట్టిన వాళ్ళం ఎన్నో సంపాదిస్తాం, ఎన్నో సాధించాలనుకుంటాం, కానీ ఆఖరికి కట్టుబట్టలు కూడా తీసుకోలేని పరిస్థితి. తల్లి గర్భంలో ఎలా దిగంబరుగా పుడతామో అలాగనే మరణించిన తర్వాత కూడా అలాగనే వెళ్ళిపోతాం. మన్నైనది వెనుకటి వల్ల తిరిగి మన్నైపోద్ది. ఆత్మ మాత్రము తాను దయచేసిన దేవుని యొద్దకి వెళుతుంది. కాబట్టి ఆత్మకి 2 స్థలాలు ఉన్నాయి. అదేమంటే ఈ లోకములో పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికితే పరలోకం అనేది ఉంది. లేదా ఈ లోకములో దేవుని చెప్పినట్టు వినకుండా మనకు ఇష్టం వచ్చినట్టు తిరిగి మనం ఇష్టం వచ్చినట్టు త్రాగి బ్రతికితే ఇదిగో నరకం ఉంటుంది. ఆ నరకం ఎలా ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన నరకంలో కాళ్ళకు ముందే ఇప్పుడే నువ్వు రక్షించబడాలంటే ఈ స్థలానికి వచ్చి నువ్వు దేవుణ్ణి తెలుసుకో. ఇక స్వార్థికులు ఎంతో భారం కలిసి తిరుగుతూ ఈరోజు మన గ్రామాన్ని దర్శించారు. అందుకని 1 గంట సేపు మీరు ఈ యొక్క వెహికల్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ స్వార్థికులు కొన్ని చక్కని
మాటలు మీకు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, ఈరోజు మీ ఊరికి వచ్చి దేవుని గురించి చెప్పాలని మేము ప్రేరేపణ కలిగి ఇటువైపు వచ్చాం. దేవుని మాటలు చెప్పే ముందు అసలు చెప్పే మనిషి ఎవరో మీరు తెలుసుకుంటే అది మీకు కొంచెం ఉన్నతంగా ఉంటుంది. నా పేరు మల్లికార్జునరావు. నేను క్రైస్తవుని కాదు, ఒక హిందువుని. నేను ఒక భయంకరమైన తాగుబోతుని. నేను ఒక భయంకరమైన అప్పుడు దేవుని నమ్ముకున్నాను. అప్పటి నుంచి దేవుడి కోసమే బ్రతుకుతూ ఉన్నాం. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి నాకు ఇష్టం వచ్చిన వ్యాపారాలన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని పిలుపు నాకు ఉంది, కానీ నేను దేవుని పిలుపును గుర్తుపట్టక నాకు ఇష్టం వచ్చిన వ్యాపారాలన్నీ చేసుకుంటా బ్రతికాను. సువార్తకి కేటాయించుకొని సువార్తను ప్రకటించాలి. ఏదో ఒక పాస్టర్ లాగా ఒక ఊరికే పరిమితం కాదు. పాస్టర్ అనే పేరే నాకొద్దు. ఎవరెవరైతే త్రాగుబోతులుగా ఉన్నారో వాళ్ళకి సువార్త చెప్పాలి, ఎవరైతే వ్యభిచారంలో ఉన్నారో వాళ్ళకి సువార్త చెప్పాలి, ఎవరైతే దొంగలుగా ఉన్నారో వాళ్ళకి సువార్త చెప్పాలి అని ఊరూరు తిరుగుతూ ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా అంతా పూర్తి చేసి నెల్లూరు జిల్లాలో కూడా చాలా మటుకు అయిపోవచ్చింది. అలాగే ఇక్కడ యేసు ప్రభు దేవుడని నమ్మినా నమ్మకపోయినా అందరికీ యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు. అటు ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో యేసు ప్రభు అంటే ఆ పేరెత్తనే జైల్లో వేస్తారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా సువార్తను చెప్పాలని ఇప్పటివరకు భారతదేశం అంతా 2 సార్లు తిరిగి మాకు చేతనైనంత వరకు సువార్తను ప్రకటిస్తూ వచ్చాం. కాబట్టి అదే ప్రకారం చొప్పున మీ ఊరికి ఈరోజు రావడం జరిగింది. సాక్ష్యం చెప్పాలంటే చాలా టైం పట్టింది. ఇంకెప్పుడన్నా దేవుడి చిత్తం మీద ఒకసారి మీ చర్చకు వచ్చి చెప్తాను. కాబట్టి దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మాట్లాడుకుందాం. దేవుడు నోటి మాటతోటే ఆకాశము కలుగునుగా కంటే ఆకాశం కలిగింది, భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది, సముద్రము కలుగునుగా కంటే సముద్రం కలిగింది. సమస్త చెట్లు జంతువులు అన్నీ కూడా నోటి మాటతోటే కలుగు వేశాడు. కానీ మనల్ని మాత్రం ఆయన మట్టిని తీసుకొని ఆయనలాగే చాలా అందంగా సుందరంగా తయారు చేసుకొని మనలో జీవాత్మను ఊదాడు. అప్పటి నుంచి మనం బ్రతుకుతూ ఉన్నాం. మానవుడు దేవునికి ఇష్టంగా ఉండకుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ వస్తున్నాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకాన్నే ఒక సృష్టిని చేసుకొని ఆ సృష్టినే పూజ చేస్తా ఉన్నాడు. సృష్టికర్తకి చాలా కోపం వస్తూ ఉంది. ఇలా మానవులంతా నాకు వ్యతిరేకం అయిపోతున్నారు, వాళ్ళ ఇష్టానుసారం బ్రతుకుతున్నారు. ఏదో పండగ వస్తే దేవుడి పేరు చెప్పుకొని ఒక కోడినో ఒక మేకనో కోసుకుని వాళ్ళే తినేస్తా ఉన్నారు. ఇలా కాదు, నేను భూమిని పాడు చేస్తున్నాను అని నోవాహు అనే ఒక అతన్ని ఎన్నుకున్నాడు. అయ్యా, నువ్వు ఒక మంచి ఓడని కట్టు, ఊరి మొత్తానికి చాటింపు, దేశం మొత్తానికి చాటించు. ఆ ఓడ ఎక్కిన వాళ్ళని మాత్రం నేను బ్రతికిస్తాను, మిగతా వాళ్ళందరికీ ఈ భూమిని నాశనం చేస్తున్నాను. 40 రాత్రులు 40 పగళ్ళు నేను వర్షాన్ని కురిపిస్తున్నాను అని చెప్పాడు. రోజు పాపం నోవాహు అనే అతను ఓడ కడతా ఉన్నాడు. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మేము వచ్చి మొత్తుకున్నట్టే వాళ్ళు కూడా మొత్తుకుంటా ఉన్నారు. అయ్యా, చివరి దినాల్లో ఉన్నాం, దేవుడు వర్షాన్ని కురిపించబోతున్నాడు, ఏ రోజు మనం చనిపోతామో తెలియదు. కాబట్టి ఓడలో ఎక్కే వాళ్ళంతా బ్రతుకుతారు, ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళందరికీ వాటర్ అంతా మునిగిపోద్ది, ఈ వరదలో కొట్టుకుపోతారు అని మొత్తుకుంటున్నా ఎవరో దగ్గరికి రాలేదు. ఇప్పుడు మన ఊర్లో వాళ్ళు కూడా అరగంట నుంచి పాటలు పాడుతున్నాం, ఎవరు రారు. దేవుని ప్రణాళికలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉంటారు. ఆ రోజున అలాగే నోవాహు కుటుంబం 8 మంది, వాళ్ళంతా పడవెక్కారు. అన్ని జంతువులు, ఒక మగది ఒక ఆడది, మొత్తాన్ని అందరిని ఎక్కించాడు. దేవుడే వచ్చి ఆ తలుపు మూసేశాడు. 40 రాత్రులు 40 పగల వర్షం కురిసింది, భూమంతా నాశనం అయిపోయింది. ఆ తర్వాత ఆ ఓడెళ్ళి ఒక కొండ మీద ఆగింది. అప్పుడు ఆ కుటుంబం ద్వారా మళ్ళీ మనం అందరం కూడా తయారయ్యాం. తయారైనా కూడా దేవుడికి ఇంకా వ్యతిరేకంగానే బ్రతుకుతున్నాం. పేరుకే క్రైస్తవులు, బీడీలు లాగే వాళ్ళు ఉన్నారు, సిగరెట్లు లాగే వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు,
అక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు, మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు. మేము క్రైస్తవులను చెప్పుకుని ఆ ముసుగులోనే బ్రతుకుతున్నారు తప్ప ఏ ఒక్కరూ కూడా నిజమైన మారు మనసు పొందుకొని రక్షణలో ఉండి ఆయనకి సాక్షిగా లేరు. కాబట్టి దేవుడు ఆలోచించాడు, అరే ఒకసారి నోవాహు ద్వారా ఓడగట్టి ఒక కుటుంబాన్ని బ్రతికిస్తే ఇంతమంది తయారయ్యారు, మళ్ళీ వీళ్ళందరూ కూడా పాపంలోనే ఉన్నారు. దీని అంతకంటే ముందుగా నేను దేవదూతలను తయారు చేసుకుంటే దేవదూతలు నా మాట వినకపోవడం వల్ల నేను మానవుని నిర్మించుకున్నాను, మానవుడు కూడా ఇలాగే అయిపోయాడంటే చాలా బాధాకరమని దేవుడు ఆలోచించి మానవుడు కోళ్ళు మేకలు కోసుకొని తినేస్తున్నారు, ఆ రక్తంలో పరిశుద్ధత లేదు కాబట్టి వాళ్ళ పాపాలు పోవట్లేదు, నేనే భూమి మీదకి మానవ రూపంలో వెళ్ళి నేనే బలి అర్పణ అయిపోతానని దేవుడు ఆలోచించి ఆయన ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. మన కోసమే ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు, రోడ్ల మీద ఎచ్చబడ్డాడు, ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన తలకి ముళ్ళ కిరీటం గిడుచుకున్నాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన శరీరంలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు దారపోసి మనల్ని పాపం నుంచి విడిపించడానికి కలవరి శిలువలో ప్రాణమై పెట్టాడు. ప్రాణం పోయిన తర్వాత తీసుకెళ్లి సమాధిలో పాతి పెట్టారు. తిరిగి 3వ రోజున సజీవుడిగా లేచాడు. ఆ తర్వాత అనేక మంది కనబడి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆ తర్వాత వెళుతూ వెళుతూ కొన్ని మాటలు చెప్పాడు. నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించండి, ఈ లోకమనే అగ్నిలో ఎంతో మంది కాలిపోతున్నారు, వారందరికీ మీరు సువార్త అనేది చెప్పి రక్షించండి, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించండి అని చెప్పాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష అంటే ఏమిటండి? నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇలాంటి మాటలు చెప్పాడు. కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమందే ఉన్నారు, నేనే తయారు చేసుకున్న సంగతి నన్నే మర్చిపోయారు, కాబట్టి మీరే అందరికీ సువార్తను ప్రకటించండి. మీ ప్రాణం ఏ రోజు పోతుందో తెలియదు, ఇక్కడ నువ్వు సంపాదించుకున్న ఏమీ రావు, కాబట్టి ఈ భూమి మీద నీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు, పరలోకంలో నీ కొరకు ధనాన్ని సమకూర్చుకో. ఇక్కడ నువ్వు ఎన్ని స్థలాలు కొన్నా, ఎన్ని పొలాలు కొన్నా నీతో పాటు రావు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను అక్కడ మీకు స్థలాన్ని సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని యేసు ప్రభు వారు అందరికీ వాగ్దానం చేసి అందరికీ మాటలు చెప్పి ఆయన వెళ్ళాడు. కానీ ఆయన వచ్చిన పని ముగించుకుని వెళ్ళాడు. కానీ మనం మాత్రం ఆయన చెప్పినది ఏమీ కూడా పట్టించుకోకుండా మన పనుల్లో మనం నిమగ్నమయ్యాం. ఈ రోజున ఈ రాత్రికి నువ్వు చనిపోతే నీ భార్య నీతో పాటు రాదు, నీ భర్త నీతో పాటు రారు, నీ పిల్లలు నీతో పాటు రారు, నీ కుటుంబంలో ఎవరు నీతో పాటు రారు. నువ్వు వేసుకున్న బట్టలు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. నీకు బ్రతికినప్పుడు నీ ఇంట్లో వాళ్ళందరూ కనిపిస్తారు, నీ ఊర్లో వాళ్ళందరూ కనిపిస్తారు, నీ బంధువులందరూ కనిపిస్తారు. కానీ నువ్వు చనిపోతే రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. నీ ప్రయాణం ఎటు? చనిపోతే స్వర్గానికి వెళ్తాంలే, మాకు పరలోకం ఉందని అనుకుంటున్నారా? మీరంతా ఏం విరగదీసి మీకు పరలోకం ఇస్తాడు దేవుడు? ఆయన ఈ సర్వలోకాన్ని సృష్టించి ఆయన నరావతారిగా ఈ భూమి మీద జన్మిస్తే నక్కలకు బొరియలు ఉన్నాయంట, ఆకాశ పక్షులకి నివాస స్థలములు ఉన్నాయంట, కానీ ఆ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుగా ఆయన స్థలం లేదంట. మరి ఆయన ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు. మన దేహమే ఆయన ఆలయం. మరి ఈ దేహాన్ని పాడు ఎందుకు చేస్తున్నావు? నువ్వు బీడీలు తాగుతున్నావు, దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. సిగరెట్లు తాగుతున్నావు, దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. మందు తాగుతున్నావు, దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. అబద్ధాలు ఆడుతున్నావు, దేవుని చర్చిని పాడు చేస్తున్నావు. బూతులు మాట్లాడుతున్నావు, దేవుని గాయపరుస్తున్నావు. అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచారం చేస్తున్నావు, దేవుని దుఃఖ పెడుతున్నావు. ఇలా ఎన్ని రోజులు పెడతావు? ఎన్ని రోజులు నామకార్థం క్రైస్తవులుగా ఉంటారు? మీకు రోషం లేదా? మీకు సిగ్గనిపించట్లేదా?
ఈ రోజున చనిపోతే మీ పరిస్థితి ఏమిటి? మాకేం పని పాట లేకుండా ఇక్కడికి వచ్చి గొంతు దించుకుని అరవట్లేదు. దేవుడు పంపించాడు కనుక ఇక్కడికి వచ్చాం. కాబట్టి మీరు ఈ రాత్రికైనా నిజమైన మారు మనసు పొందాలి, నిజమైన రక్షణలో ఉండాలి. నేడే రక్షణ దినము, రేపు అనేది మనది కాదు. కనుక మనమంతా దేవునికి సాక్షిగా మనం బ్రతకాలి. ఏదో బ్రతుకుతున్నామంటే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి నేను మీకు బైబిల్లో నుంచి కొన్ని రిఫరెన్స్లు చూపించి మాట్లాడతాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీది ఏ కులమైనా, నీది ఏ మతమైనా, నీది ఏ గ్రామమైనా, నీది ఏ మండలమైనా, నీది ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒక కులానికి దేవుడు కాదు, ఒక మతానికి దేవుడు కాదు, ఒక ప్రాంతానికి దేవుడు కాదు. సూర్యుడు అందరికీ ఎలా ఎండనిస్తాడు, దేవుని కృప కూడా అందరికీ ఆవరిస్తుంది. అందరికీ వెలుగు ఎట్లా ఉంటుందో యేసు ప్రభు వారు వెలుగుగా అందరికీ ఉన్నాడు. కాబట్టి గుర్తుపడితే మంచిది. అందరూ అనుకుంటా ఉంటారు యేసుక్రీస్తు అంటే ఒక కులానికే దేవుడు, ఒక మతానికే దేవుడు అని అనుకుంటా ఉంటారు. కాదు, దేవుడు సర్వమానవాళికి ఒక్కడే. కాబట్టి మనం అంతా తెలుసుకోవాలి. రోజులు బాగోలేవు, ఏ రోజు చివరి రోజు తెలియదు. మనమంతా రక్షణలో ఉండాలి. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. ఈ ప్రపంచంలో చాలా కోట్ల మంది దేవీ దేవతలను చెప్పుకుంటున్నారు. ఏ ఒక్కరూ మానవుడి కోసం చనిపోయి తిరిగి మళ్ళీ లేచిన దేవుడు లేడు. ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే లేచారు. ఆయన మృత్యుంజయుడు, ఆయన సజీవుడు, ఆయన సర్వమానవానికి దేవుడు. కాబట్టి నమ్మితే చాలా మంచిది, నమ్మకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాం. మన గమ్యానికి చేరడానికి ఎన్నో దారులు ఉంటాయి. కానీ మనం దేవుని దగ్గరికి చేరాలి అంటే ఒక్క యేసుక్రీస్తు మాత్రమే మనకి దారి. ఆయనే చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు అని వాక్యం సెలవిస్తుంది. మనం గుర్తుపట్టాలి, చివరి రోజుల్లో ఉన్నాం. అందరూ పాపంలోనే పేట్రైపోయి బ్రతుకుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని కృప నీ మీద, నీ ఇంటి మీద ఉంది కనుక నువ్వు బ్రతికిపోతున్నావు. ఒక్కసారి కనుక ఆయన ఆలోచించుకొని ఆయన కృపని కనుక పక్కకి తప్పిస్తే నీ బ్రతుకు ఏ పాటిది, నీ కుటుంబం ఏ పాటిది ఒకసారి ఆలోచించుకోవాలి. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఆయన పని పాట లేకుండా రాలా. నీ వెంట్రుకలు తీసుకొని నీ గుండు చేయడానికి రాలా. నీ ధనాన్ని, నీ బంగారాన్ని తీసుకోవడానికి రాలా. నీతోటి కొబ్బరికాయలు కొట్టించుకొని నిమ్మకాయలు కట్టించుకోవడానికి రాలా. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయ్యా, నేను పాపిని కాదు, నేను మంచి పరిశుద్ధుణ్ణి, నేను పై నుంచి దిగొచ్చాను నువ్వు అనుకుంటే వాక్యం ఈ విధంగా నీకోసమే సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీవు ఎంత అందగత్తివైనా నువ్వు పాపివే. నీకు ఎన్ని పేరు ప్రఖ్యాతులున్నా నువ్వు పాపివే. నువ్వు ఏ పని చేసినా పాపివే. నీది ఏ కులమైన పాపివే. ప్రతి మనిషి పాపము చేసే ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగానే ఉన్నాడు. ఆ వ్యతిరేకత తీసివేసి ఆయన నిన్ను కుమారుడిగా, కుమార్తెగా చేర్చుకోవడానికి ఈ లోకానికి నీ కోసం వచ్చాడు. నువ్వు ఇప్పటికైనా గుర్తుపట్టకపోతే కష్టమే. కాబట్టి దయచేసి తెలుసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. ఈ రోజున చాలా మంది రక్షణ కోరుకోవట్లేదు. మంచి అందమైన భార్య కావాలని కోరుకుంటున్నారు, మంచి వ్యాపారం కావాలని కోరుకుంటున్నారు, మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు, మంచి
నేను చనిపోతే నరకానికి వెళ్తాను, నా ఆత్మకి రక్షణ కావాలని ఎవరు కోరుకోవట్లా. కాబట్టి మనమంతా రక్షణను కోరుకోవాలి, ఎందుకంటే అవన్నీ శాశ్వతం కాదు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 12వ కీర్తన 5వ వచనం, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం కోరుకోవాలి మనకి రక్షణ కావాలి అని, కానీ ఈ రోజున ఎవరు కోరుకోవట్లేదు. కోరుకోకపోతే నీ ప్రయాణం నరకమే. ఈ భూమి మీద మనం ఏమి సంపాదించుకున్నా వ్యర్థమే, ఎంత మంచి భార్యని ఎంత మంచి భర్తను పెళ్లి చేసుకున్నా వ్యర్థమే. వాళ్ళు ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీకు భార్య, ఈ భూమి మీద నువ్వప్పుడు మాత్రమే నీకు పిల్లలు. ఇది ఒక అద్దె శరీరం. అద్దె ఇంట్లో నుంచి మనం ఖాళీ చేసి మన సొంత ఇంట్లోకి పోతే ఎలా ఉంటుందో, ఈ శరీరంలో నుంచి మన ఆత్మ పరలోకానికి పోవడం అంతే ఉంది. ఈ యజమానుడు నిన్ను ఎప్పుడు ఖాళీ చేపిస్తాడో తెలియదు. నువ్వు అద్దె కూడా సరిగ్గా కట్టట్లేదు. ఆయన నిన్ను నమ్మి నీకు ఇల్లును అద్దెకిచ్చాడు, అయినా నువ్వు అద్దె కూడా సరిగ్గా కట్టకుండా అన్ని వ్యతిరేకమైన పనులే చేస్తున్నావు. ఓనర్కి నిన్ను ఎన్ని రోజులు ఉంచుతాడా ఇంట్లో, ఎప్పుడో ఖాళీ చేపిస్తాను నీ సామాన్లు బయటేసి. మరి ఒకవేళ ఈ రోజే చేపిస్తే నీ పరిస్థితి ఏమిటి? నీ ఆత్మ ఒక అద్దె దేహంలో ఉంది, ఈ దేహం నీది కాదు. ఈ రోజు చనిపోతే మన వాళ్ళే అందరికి ఫోన్లు చేస్తారు, అందరిని ఏడుస్తూనే పిలిపిస్తారు. ఇంట్లో 5 నిమిషాలు కూడా పెట్టుకొని వాసన వస్తుందని తీసుకెళ్లిపోయి రేపు సాయంత్రానికి మొత్తాన్ని పాతి పెడతారు. ఒకరోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 5వ రోజు 7వ రోజు 9వ రోజు 11వ రోజు ఆదరణ కోరికను ఒకటి పెట్టుకుంటారు. ఈ లోపల నీ ఫోటోను రెడీ చేపిస్తారు, గోడకు తగిలిస్తారు. సంవత్సరానికి ఒకసారి దండేసుకోవటమే, ఏం ఉపయోగం లేదు. నీ ఫోటో వలన దేవుడికి ఎటువంటి ఉపయోగం లేదు. దేవుడు నిన్ను ఒక ఫోటోలాగా మార్చడానికైనా నిన్ను తయారు చేయాల. ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా నిన్ను తయారు చేశాడు. మనం గుర్తుపట్టాలి, లేకపోతే చాలా కష్టం. మానవుడు ఈ రోజు దేవుడికి వ్యతిరేకంగా ఎన్నో కోళ్ళని, ఎన్నో మేకలని, ఎన్నో ఎద్దులు, దున్నపోతులు అన్ని దేవుడి పేరు చెప్పుకోవడం, కోసుకోవడం, మనమే తినేయటం. మనకి ఇంకా సంవత్సరం దాకా బాగానే ఉంటుంది అనుకుంటున్నారు. ఆ రక్తంలో పరిశుద్ధత లేదు. మానవుడి పాపాలు ఆ రక్తంతో పోవు. అందుకే దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనల్ని అందరినీ కూడా ఆయన రక్షణలోకి తీసుకొని వచ్చాడు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈ లోకంలో ఏ రక్తము కూడా మనల్ని పవిత్రులుగా చేయదు. ఒక్క యేసు రక్తము మాత్రమే మనల్ని పవిత్రంగా చేస్తుంది, పరిశుద్ధంగా మారుస్తుంది, దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్తుంది. మనం క్రైస్తవులమని తెలిసి కూడా, మనం దేవుడి బిడ్డలని తెలిసి కూడా ఇంకా పాపంలోనే కూరుకుపోతున్నారు చాలా మంది. అయినను దేవుడి మాట సెలవిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. నీకు ఆరోగ్యం బాగోలేకపోతే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, 1 లక్ష రూపాయలు కావాలంటే నీకు ఎవడెవడు? నువ్వు ఎందుకంటే ఆల్రెడీ అప్పుల్లో ఉన్నావు. నేను ఏ మనుషుడు పట్టించుకోడు, సొంత నీ అన్నదమ్ముడు కూడా పట్టించుకోడు, నీ బంధువులు కూడా పట్టించుకోరు. ఎందుకంటే నీకు అప్పులు ఉన్నాయి కాబట్టి నీకు మళ్ళీ డబ్బులు ఇవ్వరు. నువ్వు పాపివని తెలిసి కూడా దేవుడు నీ కోసమే కోరుకొని వచ్చి ప్రాణం పెట్టాడు. మరి నువ్వు దేవుడి కోసం ఏం పెడుతున్నావు? కనీసం నీ హృదయంలో చోటిస్తున్నావా? ఏదో నామకార్థంగానే ఉంటున్నావా? నీ హృదయంలో చోటు ఇవ్వాలంటే దేవుడికి నువ్వేం చేయాల్సిన పని లేదు. నీ హృదయంలో విశ్వసించాలి, నీ నోటితో నీ పాపాలు ఒప్పుకోవాలి, అంతే. ఆయన వచ్చి నీ హృదయంలో నివాసం చేస్తాడు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి? నీ ఆస్తులు, నీ డబ్బులు, నీ బంగారం ఏమి కోరుకోవట్లా, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి దయచేసి
నీ హృదయంలో దేవుడు యేసుక్రీస్తుని విశ్వసించు, నీ నోటితోటి నీ పాపాలు ఒప్పుకో, దేవుడు నీకు ఉచితంగా రక్షణ కలుగు చేస్తాడు. అయ్యా నాకు రక్షణ వద్దేమొద్దు, నేను ఇలాగే బ్రతుకుతాను అంటే వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. ఆయన దొంగ వలె వస్తానని చెప్పాడు, ఆయన రహస్యంగా వస్తానని చెప్పాడు. మరి ఒకవేళ ఈ రోజు రాత్రికే వస్తే ఎత్తబడే అంత ప్రార్థనా శక్తిలో నువ్వు ఉన్నావా? లేదంటే భయంకరంగా ఇక్కడ మిగిలిపోతావు. ఎన్నో శ్రమలు రాబోతున్నాయి. క్రైస్తవులకి రాబోయే కాలంలో రేషన్ బియ్యం కూడా ఎవరు, క్రైస్తవుల ఓట్లు కూడా ఎవరు వేయించుకోరు. నీ బ్యాంకులో డబ్బులున్నా ఇవి నీవు తీసుకోవడానికి కూడా కుదరదు. అలాంటి చిత్రహింసలు పెట్టే రోజు రాబోతుంది. కనుక దేవుడు హెచ్చరిస్తున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి ఈ పాపిష్టి రాజ్యాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకం తాత్కాలికమే, ఈ భూమిని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఇప్పటికైనా నువ్వు మేలుకొని రక్షణ పొందితే మంచిది. నీకు నిత్య రాజ్యము పరలోకమైన ఇయటానికి సిద్ధంగా ఉన్నాడు, లేకపోతే చాలా కష్టం. మత్తయి సువార్త 11:28 ఈ విధంగా సెలవిస్తుంది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. అంటే ఇక్కడ ఓ క్రైస్తవులారా నా యొద్దకు రండి అనట్లా, నా పిల్లలారా నా యొద్దకు రండి అనట్లా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అంటే నీది ఏ కులమైనా ఏ మతమైనా ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఈ మాటలను వింటుండగా గుర్తుపట్టాలి, నీది ఏ కులమైనా ఏ మతమైనా, నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను పట్టించుకుంటాడు. యేసు ప్రభు నీ భారాన్ని తగ్గిస్తాడు. యేసు ప్రభు నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు. యేసు ప్రభు నీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం నమ్మాలి. క్రైస్తవులందరికీ దేవుడు చెప్తున్నాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు, నువ్వు నిలువెచ్చగా ఉన్నావు. నేను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను. దయచేసి రాత్రికైనా నువ్వు వెచ్చగా ఉండు, లేదంటే చల్లగా ఉండు. అటు ఇటు కాకుండా నామకార్థమైన ముసుగులో ఉండకూడదు. ఉంటే చాలా ప్రమాదం. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 4:2 నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని వెతుకుదురు, అబద్ధమైన వాటిని వెతుకుదురు అని సెలవిస్తుంది. కాబట్టి ఎంతకాలం మనం బ్రతికినా ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోవాలి. కనుక ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకొని దేవుని కోసం సాక్షిగా బ్రతకాలి, లేకపోతే చాలా కష్టం. ప్రకటన గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. మనం చేసుకున్న ఈ కష్టార్జితం అంతా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. మనకు ఆయన దగ్గర జీతం ఉంది, మనం పని చేస్తే ఆయన ఇస్తాడు. మరి మనం ఏం పని చేసామని ఆయన మనకి జీతం ఇస్తాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21 ఈ విధంగా సెలవిస్తుంది, అందరూ తమ సొంత కార్యములనే చేసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చేయట్లేదు, యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు అని సెలవిస్తుంది. కాబట్టి మీ పనులు మీరు చేసుకోవడం కాదు, దేవుని పని కూడా చెయ్యాలి. దేవుని పని చేయటం అంటే ఏదో అందరిని వదిలేసుకొని దేశాల మీద పడి తిరగమని కాదు. కానీ మనం కూలి పని చేసినా మన పక్కన పని చేసే వారికి మన సాక్ష్యాన్ని పంచుకోవాలి. యేసుక్రీస్తు గురించి సువార్తను చెప్పాలి. చెప్పలేకపోతే నీకు జీతం లేదు, చెప్తేనే నీకు పరలోకంలో ఉంది. దేవుడికి ఏం పని పాట లేకుండా నీకు ఈ మాట చెప్పలా. మీరు ఈ లోకంలో ధనాలు సమకూర్చుకోవద్దు,
స్థలాన్ని మీరు సమకూర్చుకున్న ధనాన్ని అని చెప్పాడు. ఇక్కడ మనకు ధనం ఉంటే ఇక్కడ ఏ ఇంటి స్థలము ఏ పొలము కొనుక్కుంటాం, అది మనతో పాటు రాదు. కానీ పరలోకంలో మనకి స్థలం ఉంది, అది కొనుక్కోవాలి అంటే ఆయన పని మనం చేస్తేనే ఆయన మనకు జీతం ఇస్తాడు. ఆ డబ్బుతోటే మనం కొనాలి. అయ్యా మరి ఇక్కడంటే స్థలాలు పొలాలు ఉన్నాయి, కొనుక్కుంటాం. పరలోకం కూడా ఉందా? పరలోకంలో కూడా స్థలాలు ఉన్నాయంటే ఉన్నాయి. యేసు ప్రభు వారి భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన రేపు పొద్దున సిలువైపోతున్నారు. ఆయన శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ఇన్ని రోజులు నీతో పాటు తిన్నాం, నీతో పాటు పడుకున్నాం, నీతో పాటు సువార్తకు వచ్చాం, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు మా కంటి ద్వారా చూసాం, మరి మమ్మల్ని వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా అని అడుగుతున్నారు. ఆయన చెప్తున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మీరు ఈ లోపల నిన్నువలని పొరుగు వారిని ప్రేమించండి, అనేక మందికి సువార్తను ప్రకటించండి. ఈ లోకమైన ఈ పాపిష్ట లోకంలో ఎంతో మంది కాలిపోతున్నారు. ఈ లోకమైన అగ్నిలో కాలిపోయేవారు మీరు కొద్ది మందినైనా లాగి రక్షించండి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు మనమే కొద్ది మందిలో ఉన్నాం. మరి మనమే దేవుడి గురించి చెప్పకపోతే మరి వాళ్ళంతా పరలోకం ఎలా వస్తారు? ఎంతో మంది చనిపోతున్నారు, మనం ఇంకా సజీవంగా బ్రతికే ఉన్నాం. దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇప్పటికైనా వీళ్ళు నిజంగా మారుతారా, నా కోసం ఏమైనా వీళ్ళు చేస్తారా అని ఆయన చూస్తున్నాడు. ఇప్పటికైనా మనం మారి అనేక మందికి చెప్పకపోతే, మనకి తెలిసిన వారు, మన ఇళ్ళ దగ్గరలో వాళ్ళు, మన ఊర్లో వాళ్ళు ఎవరు చనిపోయినా దేవుడికి మనం లెక్క చెప్పాలి. వాళ్ళు చనిపోగానే అందరికీ ఒక తీర్పు ఉంది, మనకు కూడా. నేను నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేసావని అడుగుతాడు దేవుడు. అయ్యా నాకు గొడ్లున్నాయి, నాకు మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, నాకు పొలం ఉంది, నాకు పని ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, నీ పని చేయడానికి నాకు కుదరలేదు అంటే తీసుకెళ్ళిపోయి నరకంలో వేస్తాడు. వాళ్ళని కూడా అడుగుతాడు. అందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు, నేనే సత్యము, నేనే మార్గం, నేనే జీవమని తెలుసుకున్నారు. వాళ్ళందరూ పరలోకంలో చేర్చబడుతున్నారు. మరి నువ్వు ఎందుకు నన్ను తెలుసుకోలేదని నీకు తెలిసిన వాళ్ళు అడుగుతారు అక్కడ. అయ్యా వాళ్ళు క్రైస్తవులు సపరేట్ గా ఉంటారయ్యా, మా దేవుడు మా దేవుడు అని చెప్పుకుంటారు. యేసు ప్రభు అందరికీ ప్రభు అని ఎవరు చెప్పరు. కాబట్టి వాళ్ళు చెప్పలేదు, నాకు తెలియదు అని చెప్తారు. అప్పుడు మళ్ళా నిన్నే పిలుస్తాడు దేవుడు. ఇన్ని రోజులు నేనే సత్యము, నేనే మార్గం అని తెలుసుకొని నువ్వు నీ పక్కన వారికి ఎందుకు చెప్పలేదు? అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా వాళ్ళు చెప్పలేదా, వాళ్ళు చెప్తే మేము నమ్ముకునే వాళ్ళం, మేము నీ సత్యాన్ని తెలుసుకునే వాళ్ళం, మేము కూడా బాప్తిసం పొందేవాళ్ళం అని చెప్తారు. మనము సువార్తను అనేక మందికి ప్రకటించాలి. వాళ్ళు విన్నా వినకపోయినా ప్రకటించాలి. వాళ్ళు వినకపోతే మన పాదాలంటే ఇక్కడ దులిపేసి రావాలంట. ఎందుకంటే ఆ రోజు సాక్ష్యం ఆ దుమ్మే, ఆ ధూళి వేసి చెప్పిద్ది, అయ్యా వాళ్ళకి నువ్వే దేవుడు మన సువార్తను ప్రకటించాం, వాళ్ళే వినలేదు, ఇది సాక్ష్యం నా పాద ధూళి. సువార్త చెప్పాలంటే మనకు మంచి సాక్ష్యం ఉండాలి. మనకు సాక్ష్యమే ఉండదు, పేరుకి ఒక క్రైస్తవులో ఉంటాం, చేసే అన్ని ఆచారాలే. ఆ పెళ్లి చేసుకుంటే సగం అంతా హిందువులు పాటించే. ముళ్ళగోపురం వస్తే పోము, పిల్లలు అడ్డం పోతే పోము, ఎవరైనా జలుబు చేసి తుమ్మితే పోము, ఏదైనా జ్వరం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళకుండా కాటిబాబుల దగ్గరికి వెళ్ళి అందరం తెచ్చుకుంటావు. నీ ఇంటికి రంగుదారాలు కట్టుకుంటావు, నిమ్మకాయలు కట్టుకుంటావు, యాపాకులు కట్టుకుంటావు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు క్రైస్తవులు ఈ రోజు చేస్తున్నారు. ఎవరు అన్యులు చేయట్లేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడేమో. దయచేసి మీరు తెలుసుకోండి, ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజు చివరి రోజు తెలియదు. మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. ఒకసారి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు చూడండి, వాళ్ళని కనీసం గుర్తు కూడా పెట్టుకోరు. మనం చనిపోయినా కూడా అంతే. మనల్ని ఎవడే పట్టించుకోకపోయినా
ప్రభువే మనల్ని పట్టించుకొని మన కోసం ప్రాణమే పెట్టాడు. ఎందుకంటే ఆ నిత్య నరకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి తీసుకొని పోవడానికి. కాబట్టి మనమంతా సత్యాన్ని తెలుసుకున్నాం కనుక నిజాయితీగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, అనేక మందికి మాదిరిగా ఉండాలి, దేవునికి సాక్షిగా బ్రతకాలి. ఎంతో మందికి మంచి ఆరోగ్యం ఉంది, తినడానికి తిండి లేదు. ఎంతో మందికి ఎన్నో ఆస్తులు ఉన్నాయి, 3 పూట్ల తింటే షుగరు, బీపీ, వాళ్ళు తినలేరు, రోగం. దేవుడు నీకైతే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, మంచి చేతి పనిని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని కూడా ఇచ్చాడు. కనీసం 3 పూటల భోజనం చేస్తున్నాం, ఒక 3 సువార్తను ప్రకటించకపోతే దేవునికి మనం లెక్క చెప్పుకోవాలి. ఎన్ని రోజులు నామకార్థంగా బ్రతికిన ఉపయోగం ఏమీ లేదు. మాలాంటి హిందువులంతా ఎందుకు దేవుని నమ్ముకోవట్లేదంటే మీలాంటి నామకార్థం క్రైస్తవులు దేవునికి సాక్షిగా లేరు, దేవుని మాటలు ఎవరికి చెప్పరు. అందుకని ఇలాగ నాలాంటి వాళ్ళు ఎంతమంది నశించిపోతున్నారో వాళ్ళందరికీ సువార్తను ప్రకటించాలనేదే మా ప్రయాణం. కాబట్టి మీరు కూడా తప్పేం లేదు. వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు? వాళ్ళు ఏమైనా నీకు పూట కూడి పెడతారా? వాళ్ళు ఏమైనా నీకేమైనా గొడ్డ వస్తారా? నువ్వు చనిపోతే పరలోక రాజ్యం ఇచ్చేది యేసయ్య. కాబట్టి ఆయన మాటలను నువ్వు ప్రకటించాలి, ఆయనకి సాక్షిగా ఉండాలి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా దేవునికి సాక్షిగా ఉండాలి. మీకు అందరికీ తెలుసు, బైబిల్లో ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడైన లాజరు. ఈ ధనవంతుడు క్రైస్తవుడే, ఇష్టానుసారంగా తింటా ఉండేవాడు, తాగుతూ ఉండేవాడు, సుఖిస్తూ ఉండేవాడు. పాప దరిద్రుడైన లాజరు తినడానికి లేకపోతే ఆయన దగ్గర కాసుకొని కూర్చునేవాడు. రొట్టె ముక్కలైనా వేస్తాడేమో, అన్నం మెతుకులైనా వేస్తాడేమో, ఆ ఎంగిలి ఎముకలైనా వేస్తాడేమో తిని బ్రతుకుతానని. అట్లాగే బ్రతికాడు. ఒళ్ళంతా పుండ్లు, కుక్కలు వచ్చి నాకి, అయినా కూడా దేవునికి సాక్షిగా ఉన్నాడు. ఒకరోజు 2 చనిపోయారు. అబ్రహాము రొమ్మున దూతల చేత కొనిపోబడ్డాడు లాజరు. ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయి యాత్ర పడుతున్నాడు. అయ్యా తండ్రి అయిన అబ్రహాము, ఈ పాతాళంలో యాత్ర పడలేకపోతున్నానయ్యా, ఆ దరిద్రుడు లాజరును ఒకసారి నా దగ్గరికి పంపించు, చిటికెన వేలైనా ముంచి నా నాలుక మీద వేస్తాడేమో నేను బ్రతుకుతానయ్యా అని కేకలు పెడుతున్నాడు. అక్కడి నుంచి స్వరం వినపడుతుంది, కుదరదు, నీకు మాకు మధ్యలో పెద్ద అగాధం ఉంది, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడానికి కుదరదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి కుదరదు. నువ్వు బ్రతికిన రోజులు నీ ఇష్టానుసారం త్రాగావు, తిన్నావు, సుఖించావు, నీ బ్రతుకు అక్కడే అని చెప్తే, సరేనయ్యా నేనంటే ఇక్కడ ఎట్లాగో యాతన పడుతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారు, కనీసం ఆ దరిద్రుడు ఒకసారైనా భూమి మీదకి పంపించు, నా సహోదరులకైనా సువార్త చెప్తారేమో, వాళ్ళైనా రక్షణ పొందుకుంటారేమో అని మొత్తుకుంటున్నాడు. కుదరదు. నువ్వు బ్రతికినప్పుడే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. నీ ఇంట్లో వాళ్ళు మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నారో లేదో నువ్వే చూసుకోవాలి. నువ్వు చనిపోయే రోజు నీ ఇంటికి ఎవడో వచ్చి సువార్త చెప్పడు అని అక్కడి నుంచి చెప్తున్నాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మీరు మారుమనసు పొందుకొని బాప్తిసం తీసుకున్నారా? మీరే ఇంకా నామకార్థంలో ఉన్నారా? మీరే నామకార్థంలో ఉంటే మీ ఇంట్లో వాళ్ళని రక్షణ పొందుతారు. ఎంతో మంది నశించిపోతున్నారు. దేవుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కనీసం మీ పొరుగు వారిని ప్రేమించకపోయినా మీ ఇంట్లో వాళ్ళైనా ప్రేమించి మీరు సువార్తగా చెప్తున్నారా? మీ స్నేహితులైనా మీరు ప్రేమించి సువార్తను చెప్తున్నారా? మీ బంధువులైనా ప్రేమించి మీరు సువార్త చెప్తున్నారా? నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, మా నాన్న అంటే చాలా ఇష్టం, నాకు మా మామ అంటే చాలా ఇష్టం, మా అక్క అంటే చాలా ఇష్టం అని పేరుకే గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ వారి పట్ల స్వార్థం చూపిస్తున్నాం. మనం నిజమైన దేవుడు యేసుక్రీస్తుని నమ్మాం, బాప్తిసం పొందాం. మరి మనకి ఇష్టం వచ్చిన వాళ్ళు బాప్తిసం పొందారా లేదా, వారు పాపాన్ని విడిచిపెట్టారా లేదా అని గ్రహించలేకపోతున్నాం. చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక చాలు ఈ రోజుకి. దయచేసి రాత్రికైనా మారు మనసు పొందండి, నిజమైన దేవుడి బిడ్డలుగా బ్రతకండి. ఏ రోజు ఇది చివరి ప్రయాణమో చెప్పదు, చెప్పబెట్టకుండా వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోతే దేవుడికి మాత్రం లెక్క చెప్పాలి. ఈ మాటలు ఇంక మీకు ఎవరు చెప్పరు.
ఈ మాటలన్నీ చర్చిలో కానీ చెప్తే ఆ చర్చికే వెళ్ళాం మనం. కాబట్టి మాకు మంచి అవకాశం ఊరూరు చెప్పడానికి. కాబట్టి మీ చర్చిలో మీ పాస్టర్ గారు బోధించే బోధన మీరు ఆలకించండి, దేవుని వాక్యానుసారంగా మీరు బ్రతకండి, మీ కుటుంబాన్ని కట్టుకోండి, దేవునికి సాక్షిగా బ్రతకండి, అనేక మందికి సాక్షిగా మీరు నిలవండి. ముఖ్యంగా దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మీరు ఉండండి. లేకపోతే చాలా కష్టం. మీకోసం బ్రదర్ ప్రార్థన చేస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు చక్కని మాటలు విన్నారు. చాలామంది మందిరాలలో నీవు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు అనే మాటలు ఈ రోజులలో చాలామందికి అవి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇలాంటి గద్దింపు మాటలు చెప్తే వాళ్ళు నచ్చరు. ఎందుకు ఇలాంటి గద్దింపు మాటలు వస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు నోవాహు దినాల్లో కూడా ఆయన ప్రతి ఊరికి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి స్వార్థ చెప్పాడు. అయ్యా జలప్రలయం వస్తుంది, జలప్రలయం వస్తుంది, నమ్మండి, పాపాన్ని విడిచిపెట్టండి అని పదే పదే చెప్పాడు. కానీ ఏ ఒక్కరి వల్ల ఇప్పుడు కూడా ఈ రీతిగా సువార్థికులను ఎన్నుకొని దేవుడు ఎందుకు ఇంత గద్దింపు వాక్యాలు మీకు అందిస్తున్నాడంటే, ఇదిగో దేవుడు అతి సమీపముగా ఉన్నాడు, వచ్చుచున్నవాడు ఎంత మాత్రమునో ఆలస్యం చేయక ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇంకా అలాంటి పాపపు స్థితిలో ఉండి శాపాన్ని కొనుక్కుంటే మన అంత దౌర్భాగ్యులు ఉండరు ప్రియులారా. ఖచ్చితంగా ఈ మాటలు, ఈ గద్దింపు మాటలు మీరు ఒక హెచ్చరికగా తీసుకొని, నాకే చెప్పాడు దేవుడు, ఈ రోజు నాతోనే మాట్లాడాడు అనేటట్లుగా మీరు ఈ రాత్రి పశ్చాత్తాపడి మీరే మారుమనసు పొందాలని మీకు హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇక ప్రార్థనలు ఏకీవించండి. ఇక ప్రార్థన చేసుకొని ఆ తదుపరి మేము ప్రయాణమై బయలుదేరతాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఉచితమైన కృప చేత ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసులను నిలవబెట్టుకొని ఈ గ్రామానికి కావలసిన ప్రత్యేకమైన మాటలు మీరు అందించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరు ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నారో, నామకార్థ స్థితిలో ఉంటూ ఉన్నారో వాళ్ళతోటి మీరు సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. తండ్రి, విన్న ప్రతి మాట నాయన వాళ్ళ హృదయంలో పొడవబడి తండ్రి వాళ్ళు తండ్రి పశ్చాత్తాపడి నీ కొరకు మారు మనసు పొంది సిద్ధపడే కృప దయచేయండి నాయన. ఏ ఒక్కరు నశించి నరకానికి పోవడం నీ చిత్తము కాదు. లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నావు తండ్రి, అందుకనే ప్రభువా నీ ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించావు నాయన. తండ్రి, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి అనేక విషయాలు, సత్యాలు తెలియజేశాడు. ఇదిగో నమ్మండి, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష పడుతుందని చెప్పారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఏ ఒక్కరు చేరలేరని చెప్పారు. భయంకరమైన నరకం ఉంది, ఆ నరకానికి ఏ ఒక్కరు పోకుండా ప్రభువా అందరూ తప్పించబడాలి. ప్రభువా ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ నాయన తండ్రి మార్చబడాలి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, నడిప్రాయము కలిగిన వారు ప్రతి ఒక్కరు, విన్న ప్రతి ఒక్కరు ఈ రాత్రి మార్చబడుదురుగాక. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి, నీ చిత్తమైతే మరొక ప్రాంతానికి మేము వెళ్ళి ఈ రీతిగా సువార్త చెప్పాలి. ఎందుకంటే నీ సమయము లేదు నాయన తండ్రి. వచ్చుచున్నవాడు ఎంత మాత్రమో ఆలస్యం చేయక వస్తూ ఉన్నాడు అని నీ లేఖనం సూటిగా తేటగా మాకు బయలుపరుస్తూ ఉంది. ప్రభువా నీ వచ్చినప్పుడు కొంతమందినైనా సిద్ధపరిచే కృపను మీరు మాకు అనుగ్రహించమని, ఈ గ్రామానికి రక్షణ, మాకును ప్రభువా నిరీక్షణ మీరే దయచేసి మా వెంట తండ్రి మీరు ఉండి మమ్మల్ని నడవలసిన మార్గంలో ఇంకను నడిపించమని, నీ కృపాక్షేమములో నిత్యము ఈ గ్రామం మీద గాని మా మీద గాని ఉంచి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మీకు ఎవరికైనా బైబిల్ కావాలంటే ఇస్తాము.
ఇంకా మీ పిల్లలకి మంచి పుస్తకాలు దేవుడు ఎవరో తెలుసుకోవటానికే ప్రత్యేకమైన పుస్తకాలు ఉన్నాయి. ఏదైనా కావాల్సిన రండి, ఇస్తాం. ఈ ఊర్లో మరి క్రైస్తవులు అందరూ ఉన్నారో మరి లేరో తెలియదు, కానీ ఈ మాటలు ఈ చుట్టుపక్కల అందరికీ వినపడ్డాయి, కానీ ఎవరు రాలా. ఏంటి అంటే అందరు నామకార్థమైన స్థితిలో ఉన్నారు. కొంతమంది ఏమో తిరునాళ్ళకి పోయి ఉంటారు, కొంతమంది ఏమో దేశాలకు పోయారు. మరి ఇలా ఉంటే కష్టం. బైబిల్ ఎవరైనా కావాల్సిన తీసుకోండి. థ్యాంక్ యూ. నా జీవిత దినములన్నీయు వ్యర్థమాయే, నా కష్టమంతా నా స్వార్థమాయే.